హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈరోజు మనం రేపు అప్కమింగ్ ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎస్ఎన్టీ అండ్ ఎన్వైర్న్మెంట్ పేపర్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీరు ఏదైతే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ డైమెన్షన్లో కవర్ చేసుకోవాలి అనేది ఒకసారి లిస్ట్ ఆఫ్ టాపిక్స్ని చూద్దాం. రైట్, దెన్ ఫస్ట్ ఇక్కడ మనం డిస్కస్ చేసేది మెయిన్ ఇంపార్టెంట్ మిషన్ స్పేస్ టెక్నాలజీలో ఈ సంవత్సరం ఏంటి అంటే స్పేడెక్స్ మిషన్. సో మనకు తెలిసిందే రీసెంట్గా డాకింగ్ అనేది మనం ఫస్ట్ టైం కండక్ట్ చేసాం. చేజర్ అండ్ టార్గెట్ అనే 2 శాటిలైట్స్ని యూస్ చేసి. సో స్పేస్ డాకింగ్ మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ద అప్కమింగ్ ఎగ్జామినేషన్. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూసుకోవాలి. అలానే రీసెంట్ టైమ్స్లో డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 షిప్స్ని మనం కమిషన్ చేయడం జరిగింది. సో ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ వాగ్షిర్. సో మరి వీటికి సంబంధించిన యూనిక్ ఫీచర్స్ ఏంటి, అసోసియేటెడ్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. దాని మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరు, ఇవి చూసుకోండి. దెన్ 1 రాకెట్ 2 మిషన్స్. రీసెంట్ టైమ్స్లో రైడ్ షేర్ అనే టెక్నిక్ని జపాన్ అండ్ యుఎస్ కలిసి ఇంప్లిమెంట్ చేశాయి. అంటే 2 డిఫరెంట్ కంట్రీస్ యొక్క శాటిలైట్స్ని 1 రాకెట్ ద్వారా ప్రవేశపెట్టారు. ఈ 2 కూడా లూనార్ మిషన్స్ కోసం పంపించారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అలానే ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్ కన్స్టలేషన్. సో గూగుల్ అనేది పిక్సెల్ అనే నేమ్తో మనకి ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్ కన్స్టలేషన్ని రీసెంట్గా లాంచ్ చేసింది. ఆ కన్స్టలేషన్ యొక్క నేమ్ ఏంటి, ఫైర్ఫ్లై. దీని కింద ఏం చేశారు, ఆల్మోస్ట్గా కొన్ని హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్స్ని మనం ప్రవేశపెట్టాం. సో ఇది ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్ యొక్క స్పేస్ కన్స్టలేషన్, అంటే డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ శాటిలైట్స్ని పెట్టాం. మరి ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్ లాంచ్ ఏంటి ఇండియాలో అంటే కనుక స్కై రూట్ లాంచ్ చేసిన విక్రమ్ ఎస్. రైట్, దెన్ మరి ఇక్కడ అటామిక్ ఎనర్జీ కమిషన్ అనేది రీసెంట్గా న్యూక్లియర్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి రీకమిషన్ చేయడం జరిగింది, రీకాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో అటామిక్ ఎనర్జీ కమిషన్ యొక్క రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఎప్పుడు ఫామ్ చేశారు, దాని మెయిన్ ఫంక్షన్స్, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. అలానే సైరస్ రియాక్టర్. సో కెనడా మనకి ఫస్ట్ ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ లేకపోతే ఆపరేషన్ శక్తి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంప్లిమెంట్ చేయడానికి సైరస్ రియాక్టర్ అనేది చాలా హెల్ప్ అయింది. సో అది రీసెంట్ టైమ్స్లో డీకమిషన్ చేయడం జరిగింది. సో సైరస్ రియాక్టర్ గురించి. అలానే భార్గవాస్ట్ర, ఇది ఒక డ్రోన్ సిస్టమ్ అనమాట. మనకి అంటే షోల్డర్ మీద పెట్టుకుని మనం డ్రోన్స్ని అప్కమింగ్ స్వామ్ డ్రోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆపడానికి రీసెంట్గా డిఆర్డిఓ టెస్ట్ చేసిన ఒక వెపన్ అనమాట భార్గవాస్ట్ర. దీని గురించి చూసుకోవాలి. అలానే నాగ్ మార్క్ 2 మిసైల్. సో నాగ్ మిసైల్స్ అనేవి మనకి ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో భాగంగా ఫైర్ అండ్ ఫర్గెట్ మిసైల్స్ అంటాం, లేకపోతే యాంటీ ట్యాంక్ మిసైల్స్గా డెవలప్ చేసాం. దానికి సంబంధించిన మార్క్ 2 వర్షన్ అనేది రీసెంట్గా డిఆర్డిఓ టెస్ట్ చేసింది. అది కూడా ఒకసారి చూసుకోవాలి. రీసెంట్ టైమ్స్లో బయో టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అనేది దానికి సంబంధించిన రూల్స్ని వాటిని మోడిఫై చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ అంటే దాని ఏ టైప్ ఆఫ్ బాడీ, స్టాట్యూటరీ బాడీ, అండర్ విచ్ యాక్ట్ కానీ దాని కంపోజిషన్ ఏంటి, రీసెంట్గా జరిగిన మార్పులు ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. దెన్ మరి యూరోపా క్లిప్పర్ మిషన్ అనేది నాసా 2024లో కండక్ట్ చేసింది. అది రీసెంట్ టైమ్స్లో న్యూస్లో ఉంది. ఇక్కడ యూరోపా అనేది జూపిటర్ యొక్క ఐసీ మూన్ అనమాట. సో మనం జూపిటర్తో ఐసీ మూన్స్లో యూరోపా ఒకటి, గెలీలియో ఒకటి, గెనమైడ్ ఒకటి, ఇలాంటి వాటిని స్టడీ చేయడానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కానీ నాసా కానీ ట్రై చేస్తున్నాయి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. అలానే బ్లూ బేబీ సిండ్రోమ్ అనేది రీసెంట్ టైమ్స్లో మనకి నైట్రేట్ కంటామినేషన్ గ్రౌండ్ వాటర్లో ఎక్కువ అవ్వడం వల్ల ఒక ప్రాబ్లమ్గా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఇంపాక్ట్స్ ఏంటి. అలానే హెచ్ఎంపీవీ వైరస్ అనేది రీసెంట్గా చైనా నుంచి అదర్ కంట్రీస్కి స్ప్రెడ్ అయింది, ఈవెన్ ఇంక్లూడింగ్ ఇండియా. సో చైల్డ్స్ని ఎక్కువగా, అడల్ట్ని ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుంది, ఓల్డ్ ఏజ్ పీపుల్ని. సో దాని యొక్క ట్రాన్స్మిషన్ మోడ్ ఏంటి, ఎలా కాజ్ అవుతుంది, ఇవన్నీ తెలుసుకోండి. అలానే ఇండియాలోనే ఫస్ట్ టైం ఫుల్లీ సోలార్ పవర్డ్ బార్డర్ విలేజ్గా మసాలి ఇన్ గుజరాత్ నేమ్ అవ్వడం జరిగింది. సో ఇది మసాలి ఇన్ గుజరాత్. సో దీని గురించి ఇన్ఫర్మేషన్. అలానే హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ మార్క్ 3. సో మనం ప్రెస్టీజియస్గా తీసుకుంటున్న గగన్యాన్ మిషన్లో భాగంగా ఈ హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ మార్క్ 3ని లాంచ్ చేయబోతున్నాం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఎంత పేలోడ్ కెపాసిటీని సపోర్ట్ చేయగలదు, ఏ ఆర్బిట్లోకి ఎంత పేలోడ్, ఇవన్నీ కూడా తెలుసుకోండి. అలానే ఇండియాలోనే ఫస్ట్ టైం ఏషియాలోనే ఫస్ట్ టైం బయో బిటమిన్ రోడ్ని మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అది ఏషియాలోనే ఫస్ట్ టైం. ఇది ట్రెడిషనల్ బిటమిన్కి ఆపోజిట్ అనమాట. సో ఎకో ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. దీని యొక్క ప్రాపర్టీస్ ఏంటి అని తెలుసుకోండి. అలానే ఇండియా యొక్క ఫస్ట్ డయాబెటీస్ బయో బ్యాంక్ని మద్రాస్ చెన్నైలో ఇనాగ్రేట్ చేశారు. ఎవరి ఇనిషియేటివ్ ఎందుకు అనేది తెలుసుకోండి. దెన్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది డిఫరెంట్ రీజన్స్ వల్ల న్యూస్లో ఉంది. సో రీసెంట్ టైమ్స్లో యాన్యువల్ సమ్మిట్ జరిగింది. దాంతోపాటు మనకి కొన్ని కంట్రీస్ న్యూ మెంబర్ కంట్రీస్గా జాయిన్ అయ్యాయి. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. దెన్ నాసా యొక్క ఐఎక్స్పిఈ మిషన్. సో మనకి లాస్ట్ ఇయర్ అంటే మనం 2024 Jan 1న మనం మన
పిఎస్ఎల్వి ద్వారా మనం మెయిన్గా ఒక మిషన్ని కండక్ట్ చేసాం. ఆ మిషన్ నేమ్ ఏంటి అంటే కనుక ఎక్స్పోసాట్ మిషన్. అది ఇండియా యొక్క ఫస్ట్ ఎక్స్రే పోలరైజేషన్కి సంబంధించిన మిషన్, కానీ వరల్డ్లోనే సెకండ్ మిషన్. వరల్డ్లో ఫస్ట్ మిషన్ ఎక్స్రే పోలరైజేషన్ గురించి ఏంటి అంటే అది నాసా యొక్క IXP. రీసెంట్గా అది యూనివర్స్ ఫార్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎక్స్రేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో ఎక్స్పోసాట్ మిషన్తో పాటు నాసా యొక్క IXP గురించి కూడా తెలుసుకోవాలి. దెన్ హీమోఫీలియా A. ఇదేంటి, ఒక జెనెటిక్ డిజార్డర్ అనమాట. బ్లడ్ క్లాట్ అవ్వకుండా మనకి ఒక ప్రాబ్లం లాగా ఫామ్ అవుతుంది. సో మరి హీమోఫీలియా A ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే ఫస్ట్ టైం జీన్ థెరపీని యూజ్ చేసి దీన్ని క్యూర్ చేయడానికి ట్రై చేశారు. సో జీన్ థెరపీ అంటే ఏంటి, ఈ హీమోఫీలియాని ఎలా క్యూర్ చేయాలనుకుంటున్నారు, దీని కాజెస్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోండి. అలానే WHO రీసెంట్గా మలేరియా రిపోర్ట్ రిలీజ్ చేసింది. దాని ప్రకారం ఇండియాలో కేసెస్ ఎన్ని, న్యూమరిక్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది, అప్రాక్సిమేట్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. బర్డెన్ ఎక్కువగా ఉంది ఇండియాలో. ఎస్పెషల్లీ ఇండియాలో కేసెస్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, డెత్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. దెన్ ఇందిరా గాంధీ ప్రైజ్ ఫర్ పీస్ అండ్ డిసార్మమెంట్ అనేది రీసెంట్ టైమ్స్ చిలీ ప్రెసిడెంట్కి ఇవ్వడం జరిగింది. సో ఇంతకుముందు ఇచ్చిన రిసిపియన్స్తో పాటు ఈ అవార్డు ఎవరు ఇస్తారు, ఎంతమందికి ఇచ్చారు, ఇస్రోకి ఇచ్చారు. సో నెక్స్ట్ మనకి ఇచ్చిన ప్రైమ్ మినిస్టర్స్ ఎవరు, వీళ్ళందరూ కూడా ఒకసారి లిస్ట్ చూసుకోండి. దెన్ CE-20 క్రయోజనిక్ ఇంజన్. సో మనం GSLVలో కానీ Mark 3లో కానీ అప్పర్ స్టేజ్లో క్రయోజనిక్ ఇంజన్ని యూజ్ చేస్తున్నాం. సో దీన్ని ఫస్ట్ టైం హాట్ టెస్ట్ అనేది చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అలానే నఫిత్రోమైసిన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పొటెన్షియల్ ఏరియా. సో ఇండియాలో ఫస్ట్ టైం యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ రాకుండా ఒక యాంటీబయోటిక్ని డిజైన్ చేసుకున్నాం, దాని పేరే నఫిత్రోమైసిన్. ఇది కమ్యూనిటీ ఎక్వైర్డ్ న్యూమోనియా, బ్యాక్టీరియల్ న్యూమోనియాని అడ్రస్ చేయడానికి డెవలప్ చేశారు. ఎవరు డెవలప్ చేశారు, ఎవరు అప్రూవల్ ఇచ్చారు, ఇవన్నీ కూడా తెలుసుకోండి. దెన్ ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్, ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని మన రీసెంట్ టైమ్స్ చూస్తే ఎకాలజిస్ట్ అయిన మాధవ్ గాడ్గిల్ గారికి ఇవ్వడం జరిగింది. సో అక్కడ గాడ్గిల్ కమిటీకి కస్తూరి రంగన్ కమిటీ యొక్క డిఫరెన్సెస్ ఎక్కడ వచ్చాయి అంటే రికమెండేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలానే మనకి ఇంతకుముందు అవార్డు ఎవరెవరికి ఇచ్చారు ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇది ఎవరు ఇస్తారు ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది అన్నీ ఒకసారి చూసుకోండి. దెన్ సబల్ డ్రోన్, ఇది ఇండియన్ ఆర్మీ యూస్ చేస్తున్న లాజిస్టిక్స్ డ్రోన్ అనమాట. సో ఇది కూడా న్యూస్లో ఉంది. దాంతోపాటు K4 మిసైల్. సో మనం ఇండియన్ నావీకి సంబంధించిన సబ్మెరైన్స్, న్యూక్లియర్ సబ్మెరైన్స్ లైక్ INS అరిహాంత్, అదిఘాట్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం వెపన్స్ని ఆర్ మిసైల్స్ని టెస్ట్ చేయవచ్చు. వాటిలో ఒకటి K4, K15. K4 ఏమో 3500 కిలోమీటర్ రేంజ్ ఉంటుంది. K15 విషయానికి వచ్చేసరికి 750 కిలోమీటర్ రేంజ్ ఉంటుంది. సో దీన్ని రీసెంట్గా టెస్ట్ చేయడం జరిగింది, రైట్. సో దీని ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అలానే PM సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన లాస్ట్ ఇయర్ February 2024లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన వెరీ ఇంపార్టెంట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. సో రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఫోకస్ ఎక్కువ చేస్తుంది గవర్నమెంట్. దాంట్లో కూడా సోలార్ ఎనర్జీని ఎంకరేజ్ చేయడానికి ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. ఈ స్కీమ్ కింద ఏంటి, మనకి ఆల్మోస్ట్ 1 crore రూఫ్ సోలార్ ఇన్స్టలేషన్స్ని ఇన్స్టాల్ చేయడం కెపాసిటీగా పెట్టుకున్నారు. దీని కింద ఇచ్చే సబ్సిడీస్ అనేవి ఎలా ఉన్నాయి, ఎంతవరకు సబ్సిడీస్ ఏ రేంజ్ వాళ్ళకి వస్తుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏంటి, ఇవన్నీ కూడా చూసుకోండి. అలానే ఇండియాలోనే ఫస్ట్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా బ్యాంక్ అనేది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీని యొక్క ఫీచర్స్ ఏంటి, అలానే మీర్కాట్ అనేది మనకి ఒక రేడియో టెలిస్కోప్ సౌత్ ఆఫ్రికాలో స్టేషన్ అయింది. ఇది SKO ప్రాజెక్ట్లో భాగంగా డెవలప్ చేశారు, దీని గురించి. అలానే నానో యూరియా, వెరీ వెరీ ఇంపార్టెంట్, బడ్జెట్లో కూడా దీనికి ఎలొకేషన్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని IFCO డెవలప్ చేయడం జరిగింది. రీసెంట్గా దీని న్యూస్లో ఉంది, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అలానే వరల్డ్లోనే ఫస్ట్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ అనేది గ్వాలియర్ మధ్యప్రదేశ్లో ఇనాగ్రేట్ చేశారు. అసలు ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ అనేది ఏంటి, ఇది క్లీనర్ ఫ్యూయల్ ఎందుకనో అవన్నీ కూడా తెలుసుకోండి. అలానే ఆపరేషన్ ద్రోణగిరి అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెంట్గా ఇనాగ్రేట్ చేశారు. సో దీంట్లో మనకి తిరుపతికి సంబంధించిన ఒక ఇన్నోవేషన్ కంపెనీ కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ ఫీచర్స్, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, మెయిన్గా దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి. అలానే మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా, ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే ఏరియా ఏంటి అంటే ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో రీసెంట్గా మనం నవంబర్లో 200 gigawatts రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి జనరేట్ చేసుకుని ఫస్ట్ టైం 200 క్లబ్లోకి వెళ్ళాం. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఈ 200లో ఏ ఎనర్జీ నుంచి ఎంత వస్తుంది, లాస్ట్ ఇయర్తో పోలిస్తే అవి ఎంత పర్సెంటేజ్ పెరిగాయి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అలానే నిస్సార్ శాటిలైట్ అనేది ఇది నాసా ఇస్రో సింథటిక్ అపార్చర్ రాడర్. సో 2024లోనే ప్రోగ్రామ్ మనం ప్లాన్ చేసినప్పటికీ కూడా కొంచెం డిలే అయింది. సో 25లో లాంచ్ చేస్తారు అంటున్నారు. సో ఇది ఏంటి, ఒక లో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, ఎన్ని డేస్ ఆపరేషన్లో ఉంటుంది, ఏమేమి అబ్జర్వ్ చేస్తుంది, దీని అప్లికేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. దెన్
మరి ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్. సో మనకి థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి జనరల్గా సల్ఫర్ ఆక్సైడ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. దానివల్ల ఇంపాక్ట్ ఏంటి, యాసిడ్ రైన్స్ కానీ ఇలాంటివి అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలా వచ్చే వాటిని డీసల్ఫరైజ్ చేస్తూ అట్మాస్ఫియర్లోకి హార్మ్లెస్గా కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసే టెక్నికే ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్. సో దీని గురించి చూడండి. అలానే రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీని పుష్పక్ అని కూడా అంటున్నాం. సో దీన్ని ఎందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్రో ఎస్పెషల్గా ప్రమోట్ చేస్తుంది. ఇది ఎక్కడి నుంచి కండక్ట్ చేస్తాం, చిత్రదుర్గ్ ఏరోనాటికల్ రేంజ్ కర్ణాటకలో. సో దీన్ని ఏ పర్టికులర్ లాంచ్ చినూక్ హెలికాప్టర్స్ నుంచి యూజ్ చేసాం. సో దీని యొక్క ఫీచర్స్ ఏంటి. అలానే మత్స్య 6000 సముద్రయాన్ మిషన్లో భాగంగా దీన్ని మనం రీసెంట్గా టెస్ట్ ట్రయల్స్ చేయడం జరిగింది. సో మత్స్య 6000 అనేది ఎవరు డెవలప్ చేశారు, దీని మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, అది ఎంత ప్రెషర్ని విత్స్టాండ్ చేయగలదు, ఇవన్నీ. అలానే రూమీ 1 ఇండియా యొక్క ఫస్ట్ రీయూజబుల్ హైబ్రిడ్ వెహికల్, లాంచ్ వెహికల్ అనమాట. అంటే బోత్ సాలిడ్ అండ్ లిక్విడ్ స్టేజెస్ని రెండింటిని యూజ్ చేసే హైబ్రిడ్ రీయూజబుల్ వెహికల్ టెక్నాలజీ. సో దాని గురించి రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టైం మనం నేషనల్ స్పేస్ డేగా ఆగస్ట్ 23 డిక్లేర్ చేసుకున్నాం. ఆ సందర్భంగా చంద్రయాన్ 3 టీమ్ ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ గోవిందరాజన్ పద్మనాభన్ అనే పర్సన్కి రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ ఫస్ట్ టైం ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అలానే యాక్సియం 4 మిషన్, గగన్యాన్ మిషన్లో భాగంగా ఒక మెయిన్ కెప్టెన్ అయిన శుభాంశు శుక్లా గారిని యాక్సియం 4 మిషన్లో భాగంగా 1 వీక్ పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపించబోతున్నారు. సో దాని గురించి డీటెయిల్స్. అలానే గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్. సో యుఏఈ అనేది రీసెంట్ టైమ్స్లో COP29లో భాగంగా ఈ గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్ని అనౌన్స్ చేసింది. సో ఇండియా దీంట్లో జాయిన్ అయిందా లేదా, దీనికి సంబంధించిన ఇనిషియేటివ్స్ ఏంటి. అలానే లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిసైల్. సో రీసెంట్ టైమ్స్లో ఇండియా ఫస్ట్ టైం లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిసైల్ని టెస్ట్ చేసి యుఎస్, రష్యా, చైనా ఉన్న క్లబ్లోకి జాయిన్ అయింది. ఆల్మోస్ట్ 1500 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిసైల్ విత్ ఫీచర్స్ ఆఫ్ బోత్ బాలిస్టిక్ అండ్ క్రూయిజ్ మిసైల్ మనం టెస్ట్ చేయడం జరిగింది. దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. దానికి ఇచ్చిన నేమ్ ఏంటి. అలానే GSAT-N2 ఆర్ GSAT-20 ఇది ఒక కమ్యూనికేషన్ శాటిలైట్. ఇది ఎందుకు న్యూస్లో ఉంది, ఫస్ట్ టైం ఇస్రో మనకి ఫాల్కన్ యొక్క స్పేస్ ఎక్స్ మెయిన్ కంపెనీతో ఫస్ట్ టైం అసోసియేషన్ ద్వారా ఒక లాంచ్ చేసింది, అది GSAT-N2. దాని రీజన్ ఏంటి, ఫస్ట్ టైం ఎందుకు చేయాల్సి వచ్చింది. అలానే RNA వర్సెస్ DNA ఎడిటింగ్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎందుకు అంటే మనకి ఫస్ట్ టైం ఇప్పటివరకు DNA ఎడిటింగ్ మాత్రమే సాధ్యమైంది, ఫస్ట్ టైం RNA ఎడిటింగ్ కూడా చేశారు. సో దానికి సంబంధించిన కీలకమైన డిఫరెన్సెస్ ఏంటి. అలానే ఎనలాగ్ స్పేస్ మిషన్ అనేది ఇస్రో ఎస్పెషల్లీ లడాఖ్లో కండక్ట్ చేసింది. ఎనలాగ్ అంటే ఏంటి, స్పేస్ టైప్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ని మనం ల్యాండ్ మీద ఎక్కడైతే అలాంటి కండిషన్స్ని క్రియేట్ చేస్తామో దాన్నే ఎనలాగ్ స్పేస్ మిషన్ అంటాం. దీన్ని ఎవరు కండక్ట్ చేశారు. అలానే లిగ్నోసాట్ ఇది జపాన్ తయారు చేసిన వుడ్ బేస్డ్ శాటిలైట్ అనమాట. సస్టైనబుల్ స్పేస్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేయడంలో భాగంగా దాని గురించి. అలానే అగ్రి వోల్టాయిక్ ఫార్మింగ్ ఇది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క రీసెంట్ యాన్యువల్ మీటింగ్లో యూజ్ చేసిన టర్మ్ అనమాట. ఇదేంటి, సోలార్ ప్యానెల్స్ని కొంచెం టిల్ట్గా పెట్టడం వల్ల ఆ షాడోలో కూడా మనం చెట్లను పెంచడం వల్ల ఎక్కువగా ఎవాపరేషన్ అవ్వకుండా, ట్రాన్స్పిరేషన్ అవ్వకుండా పెద్దగా ట్రీస్ని పెంచవచ్చు, అలానే ఎనర్జీని కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ని అగ్రి వోల్టాయిక్ ఫార్మింగ్గా ప్రమోట్ చేస్తున్నారు. సో దీని గురించి తెలుసుకోవాలి. INS అరిహాంత్ ఇండియా యొక్క సెకండ్ న్యూక్లియర్ సబ్మెరైన్ అనేది కమిషన్ చేయడం జరిగింది. INS అరిహాంత్ ఫస్ట్, అరిగాట్ సెకండ్, అద్దమాన్ థర్డ్ అండ్ S4 స్టార్ అనేది 5th వన్ అనమాట. సో 4th and 5th ఇలా ఉన్నాయి మనకి. సో వీటి గురించి ఇన్ఫర్మేషన్. తర్వాత సిప్రి యాన్యువల్ రిపోర్ట్ అనేది 2024లో రిలీజ్ అయింది. డిఫెన్స్ క్యాపబిలిటీస్ ఎంతెంత ఉన్నాయి ఎవరెవరికి. ఇండియా ఫస్ట్ టైం పాకిస్తాన్ని న్యూక్లియర్ వార్ హెడ్స్ పాయింట్ ఆఫ్ లో దాటింది. ఇండియా దగ్గర 172 ఉంటే పాకిస్తాన్ దగ్గర 170 ఉన్నాయి. సో 2 డిఫరెన్స్ ఉంది. సో 9 న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ ఏంటి ఇవన్నీ కూడా చూసుకోండి. అలానే నాగాస్ట్రా ఇది కూడా ఒక యాంటీ డ్రోన్ సిస్టమ్ అనమాట, సూసైడల్ డ్రోన్ సిస్టమ్. దీన్ని కూడా డెవలప్ చేశారు. దెన్ ప్రాజెక్ట్ 75I కింద మనం 6 సబ్మరైన్స్ని డెవలప్ చేసుకుంటున్నాం. దాంట్లో ప్రాజెక్ట్ వాగ్షీర్ కింద మనం రీసెంట్గా దాన్ని కమిషన్ చేయడం జరిగింది. సో ఆ 75I అనేది ఇండియా అండ్ ఫ్రాన్స్ కొలాబరేషన్తో, అదొకసారి చూసుకోండి. దెన్ గ్రీన్ హైడ్రోజన్కి గవర్నమెంట్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి విత్ గ్రీన్ హైడ్రోజన్, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్తో పాటు మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్స్, దాన్ని యూజ్ చేసే మెథడ్స్ ఏంటి ఇవన్నీ చూడండి. అలానే ఫస్ట్ టైం వరల్డ్లోనే కార్బన్ డైఆక్సైడ్ మెథనాల్ పవర్ పైలట్ ప్లాంట్ని మనం రీసెంట్గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ని సిక్వెస్టర్ చేయడం, క్యాప్చర్ చేయడం ద్వారా దాన్ని మెథనాల్గా కన్వర్ట్ చేస్తున్నాం, సేఫ్ ఫ్యూయల్గా కన్వర్ట్ చేసి దాన్ని ఫ్యూయల్గా వాడుతున్నాం. సో దాని ప్లాంట్ గురించి డీటెయిల్స్ ఏంటి. అలానే డార్క్ ఆక్సిజన్ అనే కాన్సెప్ట్ కూడా న్యూస్లో ఉంది. ఈ డార్క్ ఆక్సిజన్ కింద ఏంటి, మనం అంటే ఇప్పటివరకు ఆక్సిజన్ అనేది ఓన్లీ షాలో లేయర్స్లో మాత్రమే ఉంటుంది, అది ఫోటోసింథసిస్కి హెల్ప్ చేస్తుందని అనుకున్నాం. కానీ ఓషన్ బెడ్లో కూడా ఆక్సిజన్ ఉంటుంది, కొన్ని మినరల్స్ రియాక్షన్స్ వల్ల ఫామ్ అవుతుంది అనేది ఫస్ట్ టైం తెలిసింది. దాన్ని డార్క్
ఆక్సిజన్ అంటున్నాం. దెన్ కోల్ గ్యాసిఫికేషన్ అనేది న్యూస్లో ఉంది. సో కోల్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయకుండా దాన్ని గ్యాసిఫై చేయడం వల్ల సిన్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ సిన్ గ్యాస్ అనేది కొంచెం హార్మ్లెస్ అనమాట. సో దీన్ని ప్రమోట్ చేయడానికి కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇలా ఈ డిఫరెంట్ అంశాల గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి చూసుకోండి. వీటితో పాటు చంద్రయాన్ 3 కానీ గగన్యాన్ మిషన్ కానీ రీసెంట్ టైమ్స్లో మనం కండక్ట్ చేసిన ఆల్మోస్ట్ ఆల్ ఇస్రో మిషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ చిన్న చిన్న విషయాలను కూడా మీరు ఒకసారి రివైజ్ చేసుకుంటే ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో వీటి నుంచి వచ్చే క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మరి ఈ రోజు మనం ఈ వీడియోలో ఎస్ఎన్టీ నుంచి మోస్ట్ ప్రాబబుల్ టాపిక్స్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్ ఏంటి అనేది ఒక లిస్టింగ్ ఇచ్చాను. సో మీకు వేరే టాపిక్స్ గురించి కూడా కావాలి అనిపిస్తే, లేకపోతే ఎస్ఎన్టీ గురించి ఇంకొన్ని టాపిక్స్ కూడా కావాలన్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. డెఫినెట్గా అవన్నీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎగ్జామ్ డేట్ కంటే ముందే కవర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్.